హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మష్రూమ్ ఫ్రైడ్ రైస్ చేసే విధానాన్ని చూసేద్దాం రండి. నేను దీనికోసం ఒక 250 గ్రామ్స్ బాస్మతి రైస్ తీసుకున్నాను. దాన్ని క్లీన్ చేసుకొని ఒక 10 మినిట్స్ ముందున నానబెట్టుకున్నాను. అలానే ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని దాన్ని చాపర్లో వేసి సన్నగా చాప్ చేసుకున్నాను. ఆ తర్వాత ఒక 4-5 వెల్లుల్లిపాయలు తీసుకొని గర్భాలను తీసుకొని వాటిని సన్నగా చాప్ చేసి పక్కన పెట్టుకున్నాను. దీనికోసం ఒక 2 పచ్చిమిర్చి సన్నగా చాప్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక హాఫ్ క్యాప్సికమ్ తీసుకొని దాన్ని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ నేను ఒక 250 గ్రామ్స్ మష్రూమ్ తీసుకుంటున్నానండి. దాన్ని కూడా నీట్గా క్లీన్ చేసేసి ఇలాగ సన్నగా ముక్కలుగా చాప్ చేసి ఒక మష్రూమ్ని ఒక 4 పీసెస్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో ముందుగా తర్వాత వాటర్ బాయిల్ చేశాను. బాగా మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేసి కొద్దిగా ఉడకబెట్టుకున్నానండి. అన్నం పూర్తిగా అవసరం లేదు, ఒక 80% ఉడికితే చాలు. ఆ ఉడికిన దాన్ని వాటర్ అంతా డ్రైన్ చేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇక మనము ప్రిపరేషన్ చూసేద్దాము. ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా మనము చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అలానే మిర్చి వేసి బాగా ఫ్రై చేశాను. అవి కొద్దిగా ఫ్రై అవ్వగానే చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసేసాను. ఆనియన్ బాగా ఎర్రగా వేగవసరం లేదండి, కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి మగ్గితే సరిపోతుంది. ఇలా మగ్గిన తర్వాత క్యాప్సికమ్ వేసేసాను. అదొక 3 మినిట్స్ ఉంచాను. బాగా ఫ్రై అవసరం లేదు, కొద్దిగా ఆనియన్లో మిక్స్ అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసేసేయండి. ఆనియన్ ఈ క్యాప్సికమ్ మగ్గిన తర్వాత మష్రూమ్ వేసేసేయండి. ఆనియన్ వేసి అలానే కొద్దిగా ఒక 1 స్పూన్ సోయా సాసు, అలానే 1 స్పూను గ్రీన్ చిల్లీ సాసు, అలానే సాల్ట్ వేసేసి మిక్స్ చేసి మష్రూమ్లో వాటర్ వస్తుందండి, అవన్నీ అబ్జర్వ్ అయ్యే వరకు స్లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి. సో ఇది చూడండి, ఇలా వాటర్ కూడా అవి వచ్చి ఉడికిపోయింది వాటర్ కూడా. సో ఈ టైంలో మనం కొద్దిగా టొమాటో కెచప్ వేయండి. వేసేసి అలానే మనం ఉడకపెట్టుకుని ఉన్నాం కదా రైస్ని, అది కూడా వేసేసేయండి. రైస్ చూడండి కొంచెం మగ్గాలి అనుకుంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసి మూత పెట్టి టైట్గా మూత పెట్టి ఉంచేసేయండి. ఆ దమ్కి అది ఉడికిపోతుందండి, రైస్ కూడా బాగా మిక్స్ అయిపోతుంది కర్రీలో. ఈ విధంగా మష్రూమ్ కర్రీ రెడీ అయిపోతుందండి. ఇలా ఫైనల్గా కొత్తిమీర వేసేసి సర్వ్ చేయండి. టొమాటో కెచప్తో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో నచ్చితే మీకు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈసారి ఈ విధంగా మష్రూమ్ ఫ్రైడ్ రైస్ చేసి ఎలా ఉందో తప్పకుండా నాతో షేర్ చేయండి. ఉంటాను, బాయ్.